పీఎం కిసాన్ పథకం లబ్ధిదారులకు గుడ్ న్యూస్. పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన 16వ ఇన్స్టాల్మెంట్ కోసం దేశంలోని అర్హులైన రైతులు ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా పీఎం కిసాన్ 16వ ఇన్స్టాల్మెంట్కి సంబంధించిన సరికొత్త అప్డేట్ బయటకు వచ్చింది. పీఎం కిసాన్ 16వ ఇన్స్టాల్మెంట్ని ఎప్పటిలాగే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ పద్ధతిలో అర్హులైన రైతుల బ్యాంకు ఖాతాల్లోకి కేంద్ర ప్రభుత్వం బదిలీ చేస్తుంది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం పీఎం కిసాన్ 16వ ఇన్స్టాల్మెంట్ను కేంద్ర ప్రభుత్వం ఫిబ్రవరి-మార్చి మధ్యలో విడుదల చేసే అవకాశం ఉన్నట్లు కొన్ని ప్రముఖ మీడియా సంస్థల ద్వారా సమాచారం అందుతుంది. నవంబర్ 16, 2023న చివరిసారిగా పీఎం కిసాన్ 15వ ఇన్స్టాల్మెంట్ని ప్రధాని నరేంద్ర మోదీ జార్ఖండ్ పర్యటనలో విడుదల చేయడం జరిగింది. ఈ 15వ ఇన్స్టాల్మెంట్లో భాగంగా 8 కోట్ల మంది లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లోకి మొత్తం 18,000 కోట్లను బదిలీ చేయడం జరిగింది. దేశంలోని పేద రైతులకు ఆర్థిక ప్రయోజనం చేకూర్చాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ సమాన్ నిధి యోజన పథకాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ పీఎం కిసాన్ పథకంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం అర్హులైన రైతులకు సంవత్సరానికి 6,000 అందిస్తుంది. ఇక 6,000 ప్రతి 4 నెలలకు ఒకసారి 2,000 చొప్పున 3 విడతల్లో నేరుగా రైతుల బ్యాంక్ అకౌంట్లోకి ప్రభుత్వం జమ చేస్తుంది. ఇప్పటి వరకు పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన 15వ ఇన్స్టాల్మెంట్ను కేంద్ర ప్రభుత్వం రైతులకు బదిలీ చేయడం జరిగింది. తాజాగా ఈ పథకానికి సంబంధించిన 16వ ఇన్స్టాల్మెంట్ను ఫిబ్రవరి-మార్చి మధ్య అర్హులైన రైతులకు ప్రభుత్వం చెల్లించనున్నట్లు తెలుస్తుంది. అయితే ఈ విషయంపై ప్రస్తుతానికి కేంద్ర ప్రభుత్వం ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఇదిలా ఉండగా పీఎం కిసాన్ 16వ ఇన్స్టాల్మెంట్ని పొందాలనుకునే రైతులు ఖచ్చితంగా ఈ కేవైసీతో పాటు ల్యాండ్ డేటా సీడింగ్, అలాగే ఆధార్, బ్యాంక్ అకౌంట్ లింక్ను పూర్తి చేయాలి.